హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రాధాస్ రవి యూట్యూబ్ ఛానల్. మరి ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇది అందరికీ బాగా తెలిసిన చెట్టు అండి. అదేంటంటే గోరింటాకు. గోరింటాకు మనం ఓన్లీ కేవలం అందానికి మాత్రమే అని అనుకుంటాం. బట్ దీనివల్ల కూడా చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామండి. మేము ప్రతి ఏ వీడియో చేసినా మ్యాక్సిమం మీకు దానిలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చూస్తామండి. సో అందువల్ల మరి ఒక వీడియో చేయడం జరుగుతుంది. అదేంటంటే చాలామంది ఓన్లీ గోరింటాకుని ఎక్కువ ఆషాఢంలో యూజ్ చేస్తారు. ఆషాఢంలో కంపల్సరీ ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్పి. ఓన్లీ ఆషాఢంలో కాకుండా మీకు కుదిరినప్పుడు అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్నా ఒకసారన్నా పెట్టుకోండి. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటే అండి, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా మనం సోప్స్ కానీ ఎక్కువ వాటర్లో ఉండడం కానీ ఇంటి దగ్గర ఉండే మహిళలు ఎక్కువ వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ పెట్టుకోవాలి. గోరింటాకును పెట్టుకుంటే ఏంటండి, ఒత్తిడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది. గోరింటాకులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇవేంటంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్ళు పెలుసుబారకుండా ఆరోగ్యంగా ఉంటాయి. ఇదే కాకుండా పుచ్చిపోయిన గోర్లకు ఇన్ఫెక్షన్ సోకకుండా కూడా ఉండడానికి హెల్ప్ అవుతుంది. గోరింటాకు ముద్దను తీసుకుని మన గోర్లకి, కాళ్ళకి, చేతులకు పెట్టుకుంటే అన్నమాట చాలా మంచిదండి. అదేవిధంగా వర్షాకాలంలో ఎక్కువగా మనకి వాటర్లో ఉంటాం, నీళ్ళల్లో పనిచేయడం అలా చేస్తూ ఉంటాం కదా, వాటి వల్ల ఏంటంటే మన కాళ్ళ పగుళ్ళు అలాంటివి వస్తూ ఉంటాయి. అది కూడా కొంచెం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వర్షాకాలంలో కూడా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా స్త్రీలు ముఖ్యంగా అరచేతుల్లో మనకి గర్భాశయానికి సంబంధించిన ఒక నాడి ఉంటుందండి. సో మన అరచేతిలో గోరింటాకు పెట్టుకుంటే గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడి ఉంటుంది కాబట్టి అది గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన ఉష్ణాన్ని తగ్గిస్తుంది, అంటే వేడిని లాగేస్తుంది అనమాట. దీనివల్ల గర్భాశయ దోషాలు ఏమైనా ఉన్నా, అలాంటి హీట్ ఏమైనా ఉన్నా మనకి తగ్గించడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అందుకని గోరింటాకు దానివల్ల కూడా మంచి యూజెస్ అవుతుందండి. ఇన్ఫెక్షన్లు దూరం చేయడానికి కూడా గోరింటాకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా శరీరంలో వేడిగడ్డలు మనకి తగ్గించడానికి కూడా గోరింటాకు ఉపయోగపడుతుంది. జుట్టు రాలే సమస్య ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఉంది. ఈ గోరింటాకుని పొడి చేసుకుని ఆవ నూనె ఉంటుంది కదండి, ఆ నూనెలో మనం ఈ గోరింటాకు పొడిని వేసుకుని కాచుకుని వడగట్టుకుని ఒక గాజు సీసాలో పెట్టుకుంటే మనం కొంచెంగా దాన్ని యూజ్ చేస్తే జుట్టు కూడా మంచిగా ఊడకుండా మంచిగా ఉంటుందండి. అదేవిధంగా నెలకు ఒకసారి గోరింటాకుతో తలకు ప్యాక్ వేసుకుంటే జుట్టు చాలా బలంగా అవుతుంది. ఇవేంటంటేనండి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో ఇవ్వడం జరిగింది. సో మీకు ఏమైనా తెలిస్తే కనుక ఇన్ఫర్మేషన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అవకాశాన్ని బట్టి మీకు ఏది విల్లింగ్ ఉంటే అలా ప్రయత్నించండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.